కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 చోట్ల ఒకే రోజు మే 13న ఎన్నిక జరగబోతా ఉంది. 2 రాష్ట్రాలలో ఒకే రోజు జరపడానికి గల కారణం ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది తెలంగాణలో ఉండే ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓటు నమోదు చేసుకున్నారనే సమాచారం తెలిసిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ఎన్నికలో 2 ఓట్లు వేయకుండా చేయటం కోసం ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే రోజు ఆంధ్ర, తెలంగాణలో ఎన్నికలు జరగటం వల్ల 2 ఓట్లు ఉన్నా వేసే అవకాశం ఉండదు. ఇక ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఈ రోజు నుంచి ఎన్నికల మోడల్ కోడ్, ఆ మోడల్ కోడ్ ప్రకారం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాటించవలసిన అవసరం ఉన్నదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ మోడల్ కోడ్ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా విగ్రహాలు, రాజకీయ పార్టీలకు చెందిన విగ్రహాలు, రాజశేఖర రెడ్డి విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం, ఎన్టీ రామారావు విగ్రహం, ఇలాంటి రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలు ఓటర్లను ప్రభావితము చేసే అవకాశం ఉన్నందువల్ల వాటికి ముసుగులు వేస్తారు. విగ్రహాలన్నిటికీ కూడా ముసుగులు వేస్తారు. శనివారము మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ మోడల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆదివారం అవటం వల్ల సిబ్బంది కార్యాలయాలు సెలవు ఉండటం వల్ల సోమవారం సాయంత్రం 5 గంటల లోపల చేయవలసిన పనులన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖకు, మున్సిపల్ శాఖకు జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామాలలో రాజకీయ పార్టీలకు చెందిన పోస్టర్లన్నీ తొలగించాలి. కొన్ని చోట జగనన్న పేరు, జగనన్న బొమ్మలున్న రాత్రిపూట లైట్లు పెట్టి వెలిగించే బోర్డులున్నాయి. వాటినన్నింటినీ కూడా తొలగించాలి. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండకూడదు. ఎక్కడ ఉన్నా వాటిని తొలగించవలసిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లపై బాధ్యత ఉంటుంది. ఇది సోమవారము సాయంత్రం 5 గంటల లోపల పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఇక ప్రోటోకాల్ వ్యవహారానికి వస్తే, ప్రభుత్వ వాహనాలను ప్రజాప్రతినిధులు, మంత్రులు రాజకీయ ప్రచారానికి వినియోగించకూడదు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు కూడా పోలీసు వాహనం ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు పోలీస్ ఎస్కార్ట్ ఉండేది. ఎన్నికల కోడ్ ప్రకటించిన నాటి నుంచి పోలీసు ఎస్కార్ట్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మాజీ మంత్రులకు అటువంటి సదుపాయం ఉండబోదు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవ్వరికీ కూడా నిధులు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వాలంటీర్లు, గ్రామ వాలంటీర్ల విషయంలో చాలా స్పష్టమైన ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు.
అధికార పార్టీకి ప్రచారము చేయకూడదు. అలాగే ఎన్నికలలో ఏజెంట్లుగా, పోలింగ్ ఏజెంట్లుగా కూడా వెళ్ళకూడదు. వాళ్ళు రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్లు తెలిస్తే వారిపై చట్టపరముగా కఠినమైన చర్యలు వాలంటీర్లపై తీసుకోవలసిందిగా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళకి ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి పోలింగ్ బూత్ లో ఒక గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఒక్కరిని ఓటు వేసిన తర్వాత గోరు మీద ఇంకు రాయటానికి మాత్రం ఉపయోగించుకోమని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గతంలో మాదిరి ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ప్రభుత్వ సిబ్బంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. కాంట్రాక్ట్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, తాత్కాలిక సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉండవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న శాసనసభకు ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించారో ఆ విధంగా జరగబోతా ఉన్నాయి. పెద్ద తలకాయలు, సీనియర్ ఐఏఎస్లు, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే అధికార పార్టీ ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులొత్తుతూ పక్షపాత ధోరణితో ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసి ఎన్నికల విధులకు దూరంగా ఉంచే అవకాశం ఉంది. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది అధికారులను, పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ ఈ శాఖలకు సంబంధించిన వారిని, అలాగే జీఎస్టీ విధులు నిర్వహించే వారిని కూడా బదిలీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవ్వరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి ఒక పార్టీకి కొమ్ము గాయటం గాని, ఒక పార్టీకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహాయపడటానికి ప్రయత్నిస్తే కేంద్ర ఎన్నికల సంఘం చాలా కఠినంగా ప్రవర్తించబోతా ఉంది. ఏమాత్రము లక్ష్మణ రేఖ దాటినా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంది, సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అంతటితో ఆకుండా కొంతమందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈనాడు కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. పోలీసులు శాంతి భద్రతల విషయంలో వైఫల్యము చెందితే దాని బాధ్యత ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీసుకోవాలని చెప్పి ఆయనపై బాధ్యత పెడుతున్నాడు. కనుక ఎప్పుడూ లేని విధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి కలెక్టర్ని అక్కడ తిరుపతిలో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన అవకతవకలకు బాధ్యుడు చేసి సస్పెండ్ చేసింది. నాకు తెలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా ఎస్ఐలను, సిఐలను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే 2 నెలల ముందే తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిఐ, ఎస్ఐ, డిఎస్పీ స్థాయి అధికారులను సస్పెండ్ చేయటం అనేది విశేషం. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా, ఏ రాజకీయ పార్టీకి అండగా నిలవకుండా రూల్ బుక్ చూసుకుని నియమ నిబంధనలను పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నది. ఈ ఎన్నికల కోడ్ ప్రకటించిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2
జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన కోరిన విధంగా ఏదీ జరగదు. పరోక్షంగా చెప్పాలంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ప్రధానంగా 4 శాఖలు, రెవెన్యూ, పోలీసు, అట్లాగే అబ్కారీ శాఖ, మద్యము అమ్మకం చేసే శాఖ, 4వది వాణిజ్య పన్నుల శాఖ జిఎస్టి. ఈ 4 శాఖల అధికారులందరినీ కూడా డేగ కన్నుతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఎన్నిక జరిగే నాటికి ఎప్పుడైనా ఏ రోజైనా వాళ్ళను బదిలీ చేసే అవకాశం ఉంది, సస్పెండ్ చేసే అవకాశం ఉన్నది. ఒక్కసారి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఏదైనా ఆరోపణ గాని ఏదైనా లిఖితపూర్వకంగా రాస్తే కోర్టులు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగిని కాపాడలేవు. కనుక ఆంధ్రప్రదేశ్ ఓటర్లు స్వేచ్ఛగా వాలంటీర్లు వాళ్ళ ప్రభావము వాళ్ళు ఏమాత్రము జోక్యం చేసుకోకుండా స్వేచ్ఛగా మీకు నచ్చిన పార్టీకి మే 13న ప్రతి ఒక్కరూ కూడా ఓటు తప్పనిసరిగా వేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఎన్నికలు ఏ విధంగా పకడ్బందీగా ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతము కలగకుండా దొంగ ఓట్లు పోలు కాకుండా చేశారో అదే ప్రక్రియను అవలంబించబోతున్నారు. ఎవరికైనా ఓటు లేకపోయినా మీ ఓటును ఎవరైనా తొలగించి ఉంటే ఏప్రిల్ 15 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఓటున్నవారు అక్కడ ఓటు రద్దు చేసుకుని ఏప్రిల్ 15 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు నమోదు చేసుకోవచ్చు. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే ఓటింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏప్రిల్ 23 లోపల మీ బూత్ లెవెల్ అధికారి BLOకి 12వ నంబరు ఫారము నింపి వాళ్ళకి ఇచ్చినచో మే 12వ తారీఖున మీ ఇంటి వద్దకు వచ్చి వృద్ధులతో ఓట్లు వేయిస్తారు. అలాగే 40% దాటిన వికలాంగులు కూడా ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం ఉన్నది. ఏప్రిల్ 23 లోపల 12వ నంబర్ ఫారంలో దరఖాస్తు చేయాలి. 23 లోపల దరఖాస్తు చేయకపోతే మీరు పోలింగ్ బూత్కు వెళ్ళినప్పుడు క్యూ లైన్లో నిలబడకుండా మీకు ప్రత్యేకంగా ఒక వీల్ చైర్లో దివ్యాంగులకు 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఒక వీల్ చైర్ ఉంటుంది. ప్రత్యేకమైన వాలంటీర్లు ఉంటారు. క్యూలో నిలబడకుండా వెంటనే ఓటు వేసే సదుపాయం ఉన్నది. ఎవరైనా ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన వారిని ఫోటోలు తీసి వీడియోలు తీసి సి విజిల్ అనే యాప్లో అప్లోడ్ చేస్తే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడానికి ఈ యాప్ని అమలు చేయటం అనేది విశేషం. ఎన్నికలు స్వేచ్ఛా వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించవలసిన కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర మిలిటరీ బలగాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గతంలో మాదిరిగా కాక 4 రెట్లు అధికంగా కేంద్ర పారామిలిటరీ బలగాలను దింపి ఎక్కడా కూడా ఎన్నికలలో అవకతవకలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నది.